జ్ఞానవాణి శ్రోతలకు యేసు నామములో మంగళకర శుభములు కలుగునుగాక. యెరూషలేమున వసించు ప్రధానాచార్యుడు యోయాకీము మహాసభయు సభ్యులు ప్రభువు నిర్వహించిన మహాకార్యములను కన్నులారా చూచుటకును యూదితును అభినందించుటకును బెతూలియాకు విచ్చేసిరి. వారెల్లరూ యూదితును అభినందించుచు, నీ వలన యెరూషలేమునకు కీర్తి కలిగినది, నిన్ను చూచి ఇశ్రాయేలీయులు గర్వింతురు, నీ వలన మన జాతికి ఎనలేని గౌరవము చేకూరినది. నీవు స్వయముగా ఈ కార్యమును సాధించి ఇశ్రాయేలీయుల మన్ననను పొందితివి. నీ చేదమును దేవుడు మెచ్చుకొనును. నీ జీవితకాలమంతయు ప్రభువు నిన్ను దీవించునుగాక అని పలికిరి. ఆ పలుకులను ప్రజలెల్లరూ తదాస్తు అని జవాబు చెప్పిరి. అసిరియనుల శిబిరమును పూర్తిగా దోచుకొనుటకు 1 మాసము పట్టెను. ప్రజలు హోలోఫెర్నిస్ గుడారమును, అందలి వెండి పాత్రములను, ఆసనములను, పరికరములను యూదితునకు కానుకగా ఇచ్చిరి. ఆమె ఆ వస్తువులనెల్లా తన కంచర గాడిదల మీదకి, బండ్ల మీదకిని ఎత్తించెను. ఇజ్రాయేలు స్త్రీలు యూదితును చూచుటకు వచ్చిరి. వారు ఆమెను కీర్తించుచు గీతములు పాడి నాట్యములు చేసిరి. యూదిత్ మరియు ఆమెతో పయనము చేయు స్త్రీలు సంతోష సూచకముగా చిన్న చిన్న కొమ్మలను చేపట్టిరి. తల మీద ఒలీవ పత్రములను దండలుగా ధరించిరి. యూదిత్ ముందు పోవుచుండగా ఆ స్త్రీలు వెంట నడుచుచు నాట్యం చేసిరి. వారి వెనుక ఆయుధములు ధరించి, పూలమాలలు తాల్చి, గీతములు పాడుచు పురుషులు కూడా వచ్చిరి. అప్పుడు యూదిత్ ప్రజలందరూ వినుచుండగా గీతమును పాడగా ఆ పాటను అందుకొని ప్రజలు కూడా పాడిరి. తంబురుతో నా దేవుని కీర్తింపుడు, చిట్టి తాళములతో అతనిని కొనియాడుడు, స్తుతి గీతములతో అతనిని సన్నుతింపుడు, ఆ ప్రభువు నామమును స్తుతింపుడు. మన ప్రభువు యుద్ధములను రూపుమాపువాడు. అతడు నన్ను శత్రువుల బారి నుండి కాపాడి మరలా మన ప్రజల మధ్యకు తీసుకొని వచ్చెను. ఉత్తర దేశ పర్వతముల నుండి అసిరియనులు వచ్చిరి. వేల కొలది సైనికులతో శత్రువులు వచ్చిరి. లోయలోని నదులు వారి సైన్యములతో నిండిపోయెను. కొండలు వారి గుర్రములతో క్రిక్కిరిసిపోయెను. శత్రువులు మన దేశమును తగులబెట్టుదమని, మన పడుచులను చెరపట్టుదమని బెదిరించిరి. కానీ సర్వోన్నతుడైన ప్రభువు వారికి అడ్డు వచ్చి 1 ఆడపడుచు ద్వారా వారి యత్నమును వమ్ము చేసెను. వారి నాయకుడు ఆ యువ సైనికులకు గాని, మహావీరులకు గాని, బలాఢ్యులకు గాని చిక్కి చావలేదు. కానీ మొరారి పుత్రిక అయిన యూదిత్ తన సౌందర్యముతో అతనిని మట్టుపెట్టెను. ఆమె ఇజ్రాయేలు బానిసత్వమును తొలగింపగోరి వైధవ్య సూచకములైన ఉడుపులను తొలగించి, పరిమళ తైలమును పూసుకొని, శిరోజములకు పట్టీని కట్టుకొని, పట్టుబట్టలు తాల్చి శత్రువును మోసగించెను. ఆమె పాదరక్షకులను చూచి అతడు భ్రమసిపోయెను. ఆమె అందమును చూచి సన్మోహితుడయ్యెను. కడన ఆమె కత్తి అతని మెడను తెగ నరికెను. ప్రభు సైన్యము వారిని సర్వనాశనం చేసెను. ఈ గొప్ప విజయమునకు గాను యూదిత్ ప్రభువుని పొగడి స్తుతించుచున్నది. న్యాయ నిర్ణయము చేయువాడు ప్రభువు, వారిని శిక్షించును. ప్రభువు వారి దేహములను అగ్నికిని క్రిములకును ఆహుతి చేయగా వారు బాధతో అలమటింతురు. యూదిత్ కీర్తి ఇశ్రాయేలు దేశమంతటా మారుమ్రోగెను. ఆమె పేరు ప్రజల నాలుకలపై ఎల్లప్పుడూ ఉంటుంది. యూదిత్ తన 105వ ఏట బెతూలియా నగరమున పరమవధించెను. ఇశ్రాయేలీయులు ఆమె మృతికి 7 రోజుల పాటు సంతాపము తెలిపిరి. యూదిత్ జీవించి ఉన్నంత కాలమును ఆమె చనిపోయిన తరువాత
చాలా నాళ్ల వరకు కూడా శత్రువులు ఎవరును ఇజ్రాయేలులను మరలా బాధింపలేదు. ప్రార్థన. మాకు ఆశ్రయదుర్గమైన ప్రభు, న్యాయపోరు జరుపుటకు యూదిత్తుకు తగిన జ్ఞానమును తర్ఫీదును ఇచ్చి నీ ప్రజలకు విజయమును చేకూర్చున్నావు. అలాంటి ధైర్యమును, విశ్వాసమును, నమ్మకమును మాకు దయచేయము. ప్రియులారా, ప్రభువు నుండి గొప్ప కార్యములను ఆశించుదాం. ప్రభువు కొరకు గొప్ప కార్యములను సాధించుదాం. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండునుగాక. ఆమెన్.